గం గణపతయే నమః శివాయ గురవే నమః హరిహరసుతనే శరణమయ్యప్ప. స్వాములకందరికి కూడా శుభోదయం అండి. ఈ 41 రోజు నుండి 41 రోజుల మండల దీక్ష, 41 సూత్రాలు అని చెప్పి సూచనలు, స్వామి సూత్రాలు కాదు సూచనలు తెలియజేస్తున్నాను స్వామి. ఈరోజు 41 సూచనలు 8వ సూచనగా మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, స్వామి శరణం స్వామి. మేము మాల వేసినప్పుడు మా గురుస్వాములు ఏ రోజైతే మాల వేసుకుంటామో ఆ రోజు సన్నిధానం, నాకన్నా ముందు గురుస్వామి మాల వేసుకుంటే సన్నిధానం ఉంటుంది, లేకుంటే అందరం ఒకే రోజు వేసుకుంటాం కనుక సన్నిధానం అదే రోజు పెట్టడం జరుగుతుంది. మేము మాల వేసిన రోజే మాతోని గణపతి, సుబ్రహ్మణ్య, అయ్యప్ప స్వామికి ఒక ముడుపు కట్టించేవాడు స్వామి. ఆ ముడుపు ఎలా అంటే ఇలా ఉంటుంది. ఒక 2 తమలపాకులు, అందులో 11 రూపాయలు, అది మీ ఇష్టం. 11 రూపాయల, 5 రూపాయల, 1 రూపాయ, 21 రూపీస్ మీ ఇష్టం. ఇలా 3 ముడుపులు కడతాం స్వామి. మా గురుస్వామి చెప్తాడు, మీ యొక్క మనసు లోపల ఉన్న కోరిక, న్యాయమైన కోరిక, మనం బాగుపడాలి, మన పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి, వాళ్ళకు మన్మలు పుట్టాలి, ఉద్యోగాలు కావాలని ఏదైనా కోరుకోవచ్చు. అదే కానీ మనకు ఆ పదవి కావాలి, పక్కన ఇల్లు మనకు కావాలని కోరుకోవద్దు. న్యాయమైన కోరిక ఏదైనా కోరుకోవచ్చు. ఆ కోరిక కోరుకొని మనం 3 ముడుపులు కట్టాలని చెప్పి మా గురుస్వామి మాకు నేర్పించిందండి. అలాగా నేను వేరే గురుస్వాములో కూడా చాలామంది గురుస్వాములను చూశాను. కానీ ఈ మధ్యలో నేను గురుస్వామి మీరు వచ్చి నాకు సన్నిధానం పెట్టండి అంటే పెట్టడానికి వెళ్తే ఒక సుమారు 4-5 సన్నిధానాలు స్వామి పెట్టడానికి వెళ్తే, అంటే వాళ్ళు ఇంతకుముందు వేరే గురుస్వామి పెట్టేవాళ్ళు, పెట్టడానికి వెళితే మొత్తం పూజ అయిపోయినాక స్వామి ముడుపు అంటే స్వామి ముడిపోయేది ముడుపు డబ్బులు ఏవైనా నేను అడిగితే స్వామి ముడిపోయింది అంటుంది స్వామి. అంటే వాళ్ళకి ముడుపులు అంటే ఏదో కూడా తెలియదు. అంటే కొందరు గురుస్వాములు ఎట్లా అంటే ఇట్లా బ్రేక్ చేసేస్తారు. కాబట్టి ముడుపులు కట్టండి స్వామి. ఈ యొక్క మీరు 100,000 వేసినా కూడా స్వామికి చెల్లదు. ఈ యొక్క ముడుపు అంటే మండల కాలము మీ యొక్క మండపంలో, మీ యొక్క సన్నిధానంలో ఇది పెట్టుకొని ఇరుముడి రోజు ఆ ఇరుముడిలో ఇది వేసుకెళ్ళి స్వామికి తీసుకెళ్ళి స్వామి వారి హుండీలో స్వామికి వేసి అప్పచెప్పాలి స్వామి. ఈ ముడుపు ఖచ్చితంగా కట్టుకోండి, న్యాయమైన కోరికలు కట్టుకోండి. ఎవరైనా సంతానములు మాకు లేదు స్వామి, మేము 11 రూపాయలు ఇస్తాం, 21 రూపాయలు తీసుకెళ్తాం, మీరు శబరికి తీసుకెళ్ళండి, ఎవరైనా పుట్టడు బాధలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు కావాలంటే అడిగి కూడా తీసుకోవచ్చు, తప్పలేదు. మన వాళ్ళు అనుకుంటే తీసుకొని ముడుపు కట్టి శబరికి తీసుకెళ్ళండి. ఈ ముడుపు మాత్రము అయ్యప్ప స్వామికి సంబంధించింది స్వామి. అలాగే స్వామి ఇంకొకటి, స్వామి శరణం స్వామి, మీకు దక్షిణ తాంబూలాలు ఎవరైతే ఇస్తారో, మీరు పూజకు పోయినప్పుడు వేరే వాళ్ళు కూడా మీ పాదాలు మొక్కి మీకు 11 రూపాయలు అట్లా ఇస్తారు కదా స్వామి, అవి కూడా శబరిమల అయ్యప్ప స్వామికే చెందుతాయి స్వామి. ఇరుముడి పైసలు గుర్తుంచుకోండి స్వామి, మళ్ళీ చెప్తాను. ఇరుముడిలో డబ్బులు, మీకు తాంబూలంలో ఇచ్చిన పైసలు కూడా అయ్యప్ప స్వామికే చెందుతాయి. ఎందుకంటే వాళ్ళు శబరికి రాలేక వాళ్ళు ఉన్న బాధలు అయ్యప్పని మీలో చూసుకొని మీ పాదాలు మొక్కి వాళ్ళు మీకు డబ్బులు ఇస్తారు. కాబట్టి ఆ డబ్బులు కూడా అయ్యప్పకే చెందుతాయి. మీరు యాత్రకు వెళ్ళేటప్పుడు ఎవరైనా మీకు డబ్బులు ఇస్తే కనుక మీరు ఆ యాత్రకు ఖర్చులు పెట్టుకోవచ్చు. మరేమి ఇబ్బందులు, యాత్రకు శబరిమల యాత్రకు ఖర్చు పెట్టుకోవచ్చు. కానీ తాంబూల రూపంలో వచ్చే మాత్రం అయ్యప్ప స్వామికే చెందాలి. లేదు మీరు అట్లా చెయ్యలేదు అంటే ఏదైనా ఇక్కడ గుడిలో కానీ కర్పూరం తీసుకొని కర్పూరం ఇవ్వచ్చు గుడి ఏది మన అయ్యప్ప దేవాలయంలో. లేదంటే మీరు మరీ ఖర్చు పెట్టుకుంటాం స్వామి అంటే మీరు పూలు పండ్లు కానీ తెచ్చుకోండి స్వామి, కానీ మీ సొంతానికి మాత్రం వాడకండి. స్వామి శరణం, స్వామి శరణం. ఈ ముడుపులు మాత్రం మనకండి స్వామి, దయచేసి. స్వామి శరణమయ్యప్ప. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, అఖండ భారతదేశ సనాతన హిందూ సాంప్రదాయమస్తు, మమ దేశానాం శత్రూనాం పలాయనమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీకృష్ణపాద శ్రీవిందార్పణమస్తు. స్వస్తి.